మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను. యేసు అక్కడ నుండి బయలుదేరి, ఎక్కడ నుండి? యెరూషలేము నుండి బయలుదేరి తూరు సీదోను అనే ప్రాంతాలకు వచ్చాడు. యేసు ప్రభు అనేక ప్రాంతాలు తిరిగేవాడు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా బస్సులు, ట్రైన్లు, విమానాలు లేవు. కాబట్టి యేసు ప్రభు కాలినడకనే తిరిగేవాడు. మీ బైబిల్లో వెనకాల మ్యాప్లు ఉంటాయి, ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి. కొత్త నిబంధన కాలపు పాలస్తీను అని ఉంది, చూసారా? లాస్ట్ పేజీలో తెలుగు బైబిల్లో చూసారా? అక్కడ యెరూషలేం ఎక్కడుందో చూడండి, కింద ఉంది యెరూషలేం. ఇదిగో ఇక్కడ ఉందండి యెరూషలేం. ఇక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట? ఇదిగో పైన ఉంది తూరు సీదోను. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడున్న ప్రభు ఇంత దూరం నడిచాడంటే, నేను వెళ్ళాను యెరూషలేం, బస్సులోనే తిరుగుతాం అక్కడ మేము. కానీ ప్రభు ఇక్కడ నుండి అక్కడికి కాలినడకనే వెళ్ళాడు. అక్కడ దారిలో కానా ఉంది. కానా అన్నది కనపడిందా మీకు? తిబెరయ్య అన్న కాడ కానా ఇక్కడ ఉంది, తూరు అక్కడ ఉంది. తూరుకి వెళ్ళినప్పుడు కానా నుంచి తూరుకు వచ్చింది ఆమె. అంటే ఇంత దూరం ఆమె వచ్చింది మళ్ళీ. చూసారా? యేసు ప్రభు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఆయన చూడటానికి కావాలని వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఈ దూరాలు మాటికి ప్రయాణం చేసే వాళ్ళని బిజినెస్ పీపుల్ అంటారండి. ఎందుకంటే వ్యాపారస్తులు ఈ మూల దొరికిన సామాన్లు ఆ మూల తీసుకెళ్ళి అమ్మి, ఆ మూల దొరికిన సామాన్లు తీసుకొచ్చి ఈ మూల అమ్మి బిజినెస్ చేసి వ్యాపారం చేస్తారు. కాబట్టి తిరుగుతూనే ఉంటారు. కానీ యేసు ప్రభు ఏ వ్యాపారం చేశాడు? ఆయన దేని కొరకు ఆయన తిరుగుతున్నాడు? ఎందుకు ఆయన ప్రయాణాలు చేస్తున్నాడు? యెరూషలేములో కంఫర్టబుల్గా, హాయిగా మంచి పట్టణం అది. ఆ పట్టణంలో నుండి ఆ కానానీయుల దేశం దాటి, కానానీయులంటే శపితమైన మనుషులు ఏంటండి, ఆ కానానీయుల దేశం దాటి ఆ తూరు సీదోనులకు వెళ్తున్నాడట. మార్గంలో వెళ్తుంటే బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ఒక ఆమె వచ్చి ప్రభువుకి కేకలేస్తుంది. ప్రభు దగ్గర ఎప్పుడు గుంపులే ఉంటారండి. ప్రభువు దగ్గర బాడీ గార్డ్స్ లేరు, కానీ ప్రభు ఏ ఆకర్షణలు చేయలేదు. కానీ ప్రభు ఆ దారిని వెళ్తుంటే గుంపులు ఆయన్ని వెంబడించేవారు. ఎందుకంటే ఆయన మాటలు వినాలని, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూడాలని, ఆయన ఇచ్చే స్వస్థత పొందాలని చాలామంది ఆయన వెంట ఎప్పుడూ ఉండేవాళ్ళు. మరి ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభు మీద జనం పడకుండా చుట్టూ గుండ్రంగా పట్టుకునేవాళ్ళో లేదో నాకు తెలీదు. చుట్టూ గుండ్రంగా పట్టుకోకపోయినా కనీసం యేసు ప్రభు మీద పడుతున్న జనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈమె కేకలు వేసుకుంటూ వెంటబడుతుంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం బట్టి బాధపడుతుంది. ఈమెకు లేదు బాధ. ఎవరికి బాధ? ఈమె కుమార్తెకు బాధ. ఈమె కుమార్తెకు బాధ అయితే ఈమెకెందుకు బాధ? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? ఏంటంటే మన కుమారుడికి బాధ అయితే మనకు బాధ,
మన నాన్నకు బాధ అయితే మనకు బాధ, మన కుమార్తెకు బాధ అయితే మనకు బాధ, మీ ఆయనకు బాధ అయితే నీకు బాధ, మీ ఆవిడికి ప్రసవ వేదన అయితే నీకు గుండె వేదన. ఆమె ప్రసవ వేదన పడుతుంటుందంట, ఈయనేమో హాస్పిటల్ బయట ఏమైపోద్దో అని గుండె వేదన పడుతుంటాడంట. ఏంటంటే అది దేవుడు పెట్టినటువంటి బంధం. మానవులమైన మనకే ఉంటుంది అది, ఆ ప్రేమ బంధం అది. మరి ఈ రోజుల్లో బాగున్న వాళ్ళు బాగోని వారి కొరకు బాధపడుతుంటారు, మారిన వాళ్ళు మారని వాళ్ళ కొరకు బాధపడుతుంటారు. మారిన వాళ్ళు ఎప్పుడు కూడా మారిన వాళ్ళని చూసినప్పుడు ఆయన కూడా మారాలి, ఆయన కూడా ఈ గొప్ప సంతోషం పొందాలి, ఆయన కూడా సాతాను శక్తుల నుంచి విడిపించబడాలి, నా బిడ్డలు మారాలి. చాలామంది వృద్ధ తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటి తెలుసా? మా మనవలు మారాలి, నా కొడుకు మారాలి. ఏమే ముసలమ్మ, ఆ కొడుకు కూడా ముసలోడే, కానీ ఇంకా ఏం బాధ ఏంటంటే నా కొడుకు సార్ లేడయ్యా, నా బిడ్డలు బాగోలేరయ్యా. ఏంటా బాధ? ఈరోజున యేసు ప్రభువును ఎరిగిన వారికి లోకస్తులకు లోక సంబంధంగా ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనకి మన ఇంటి వారందరూ మారాలి అనే బాధ ఉండాలి, మారాలి అనేటువంటి ఆశ ఉండాలి. మేము ఒక ప్రార్థనా భారాలు మిమ్మల్ని ఫోన్లో చెప్పమన్నప్పుడు చాలామంది మీ భారాలు చెప్తారు, మరి అనేకులు మరొకరి కోసం ప్రార్థన చేయమని మాకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మా కోసం ప్రార్థన చేయమని అడిగే స్థితిలో లేరు. కొందరు పాప బంధకముల్లో ఊబిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియటం లేదు. దెయ్యం పెట్టినటువంటి ఒక అమ్మాయి నా కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు, ఎందుకంటే దెయ్యం యొక్క పట్టులో ఉంది. సారాయి మత్తులో ఉన్నవాడు, దానిని జయించలేని పరిస్థితుల్లో ఉన్నవాడు, దానికి బానిస అయిపోయినవాడు నా కోసం ప్రార్థన చేయండి అని అడగటం లేదు. కాబట్టి మనం ఇతరుల కొరకు అడగాలి. ప్రభు దగ్గరకు వచ్చి మొదట మన కొరకు అడుక్కోవాలి. మొదట మనకు విశ్వాసం ఉండాలి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయమని మనకు విశ్వాసం లేకపోతే అవతల వాళ్ళకి మనం ఏమి సహాయమో చేయలేం. ఈమె వచ్చి, ప్రభువా మమ్మల్ని కరుణించు, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతున్నది. దెయ్యాలు పట్టిన వాళ్ళు పడే బాధ చాలా భయంకరంగా ఉంటుందండి. వాళ్ళకి తెలియదు పాప, వాళ్ళు అరిసే అరుపులు కానీ, వాళ్ళు చేసే విచిత్రమైన పనులు కానీ, వాళ్ళు ఇంటిని ధ్వంసం చేస్తారు, ఫోటోలు పగలగొడతారు, తల పగలగొట్టుకుంటారు, వస్త్రాలు చింపుకుంటారు, తిండి తినరు, నిద్రపోరు. చూసారా, వారు లోపట ఉన్నటువంటి దురాత్మ వారిని టార్చర్ చేస్తాడు, చిత్రహింసలు పెడుతుంటాడు. అటువంటి వారిని విడిపించాలంటే ప్రభు సన్నదికి రావాలి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ వచ్చి కేకలు వేస్తుంది, ఇక్కడి నుంచి కొంచెం దూరం అరుచుకుంటూనే వెళ్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ప్రభు వినట్టు ఊరుకుంటున్నాడు. ఆమెకి ఒక్క మాట అయినా సమాధానం చెప్పలేదంట, ఒక్క మాట అయినా సమాధానం చెప్పలేదు. వస్తాను, మీ అమ్మాయికి స్వస్థత కలుగుతుంది, నేను నిన్ను కరుణిస్తాను అంటలేదు, నువ్వెవరో నాకు తెలియదు పోవాలంటలేదు. సాధారణంగా ఎవరైనా మనల్ని పిలుస్తున్నప్పుడు మనం పలకపోతే ఏం చేస్తారు చెప్పండి? 3 సార్లు 4 సార్లు 5 సార్లు పిలుస్తారు, పిలిచినా కూడా నువ్వు పెట్టుకున్నావు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బాయ్ అనేసి వెళ్ళిపోతారంట కదండి, చూసారా? కానీ యేసు ప్రభు ఈమె నిజంగానే విశ్వాస, నిజంగా నన్ను నమ్ముతుందా, లేకపోతే ఏదో ఊరకనే ఓ లాటరీ టికెట్ లాగా ఆయన మాట అంతే బాగా అయిపోతే డాక్టర్ ఫీజు కలిసి వస్తుంది అన్నట్టుగా వచ్చిందా అని చూడటానికి ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఈ పక్కన శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళ కంగారు ఎక్కువ. ఏంటండి, నా మీద ఎవరో పడ్డారు అని ప్రభు అంటే, నీ మీద ఎవరో పడతామేంటే, ఇందాక నుంచి అందరూ రాసుకుంటే పూసుకుంటూనే ఉన్నారని అంటున్నాడు. లేదు, ఎవరో కావాలని విశ్వాసంతో నన్ను ముట్టారు. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని ముట్టినప్పుడు ఆమె వచ్చి వెనుక తొట్టు వచ్చి అంగీ ముట్టగానే ఆమె రక్తధార కట్టింది, ప్రభావం ఆమెలో నుండి వెళ్ళిందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు శిష్యులు అన్నారు, ఎవరో ఒకళ్ళు ముట్టడం ఏంటి, చాలామంది ముట్టుకుంటున్నారు, చాలామంది ముట్టుకుంటున్నారు కానీ అందరూ స్వస్థపడతల్లా, చాలామంది ఆయన దగ్గరకు వస్తున్నారు కానీ అందరూ మారటంలా.
అందరూ ఆయన మాటలు వింటున్నారు కానీ అందరూ మారటంలా. కారణం ఏంటి? నీ విశ్వాసం. నీ విశ్వాసాన్ని బట్టే నీకు స్వస్థత, నీ విశ్వాసాన్ని బట్టే నీకు విడుదల, నీ విన్నదాన్ని బట్టే, నీ హృదయానికి అనుభవించుకున్న దాన్ని బట్టే నీకు మేలు కలుగుతుంది. గుంపుకు రాదు క్రైస్తవ భక్తి. గుంపు కాదండి ఇది. గుంపు కాదు, కులం కాదు, మొత్తం వచ్చేది కాదు ఇది. వ్యక్తిగతంగా దేవుడు మన హృదయాలను పరిశీలించి మనల్ని ఎవరి అవసరత ఏదో వారి అవసరతలను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమంటే శిష్యులు అన్నారు, ఈమె మన వెంటబడి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపించి వేయమని ఆయనను వేడుకొనగా ఆయన అన్నాడు, ఇశ్రాయేలీయుల ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనేను. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్రభువు మన అంతరింద్రియాలను పరిశీలిస్తాడు. కాబట్టి నేను అన్నాడు, మీకోసం కదమ్మా నేను వచ్చింది, ఆగా నేను ఇశ్రాయేల్ ఇంటి వారి కోసమే వచ్చాను అని శిష్యుల దగ్గర చెప్పాడు. ఆమెతో చెప్పలేదు అనుకోండి, శిష్యుల దగ్గర చెప్పాడు. కానీ ఆమెకు వినపడుతూనే ఉంది, పక్కనే ఉంది. వినపడుతుంటేనే చెప్పారు. ఎప్పుడైనా మీరు ఎవరన్నా ఏదన్నా చెప్పాలనుకుంటే ఎదురుగుండా చెప్పండి, వెనకాల చెప్పకండి. వెనకొక మాట ముందొక మాట చెప్పేవాళ్ళు ఏమంటారండి? పరిశుద్ధులా, పవిత్రులా, కొండేలు చెప్పేవాళ్ళు, పితూరులు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు. మా ఊర్లో జాడీలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఒకరి మనిషి మీద ఒక సంగతి ఒకరి దగ్గర చెప్పి, ఒకరి దగ్గర ఇంకోటి దగ్గర చెప్పి, వీళ్ళకి వాళ్ళకి గొడవ పెట్టి గందరగోళం చేసేవాళ్ళు ఎంచదినాల్లో అపవాదికులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ద్వంద్వార్థాలతో మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ముందొకటి వెనకొకటి చెప్పలేదు. ఆమెకు వినపడుతుంది, ఆమెకు వినబడాలి. నేను ఇశ్రాయేలీయుల జనాంగం దగ్గరికే కానీ నీ దగ్గరికి నేను రాలేను అంటే ప్రభు ఆమె ఏమందో చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహా. అబ్బా ఏం మంచి ప్రార్థనలు. మీరు ప్రార్థనలు రాకపోతేనండి ఈమె దగ్గర నేర్చుకోండి. ఓరకే పెద్ద 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 ప్రార్థనలు అక్కర్లా. ఇందాకేమంది ప్రార్థనలో? అంతలోకి మర్చిపోయారు. ప్రభువా నన్ను కనికరించు. ఇప్పుడేమంటుంది? ప్రభువా నాకు సహాయం చెయ్యి. చిన్న ప్రార్థనలు కానీ చాలా సారవంతమైన ప్రార్థన. ప్రభు దగ్గరికి వెళ్ళి దీర్ఘ ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఈసారి నా కుమార్తెను కనికరించు, నా కుమార్తెకి దెయ్యం వెళ్ళగొట్టు, మా ఇంటికి రా, మా ఊరికి రా, ఏం చెప్పటం లేదు. నూనె బాటలు తెచ్చుకున్నాను ప్రార్థన చేయి, ఏం అడగటం లేదు ఆమె. ఒకటే, నువ్వు ఎలా సహాయం చేస్తావో నాకు తెలీదు, నాకు సహాయము చెయ్యి, నన్ను కరుణించు. ఆయన దగ్గరకు వచ్చి చీపో అంటుంటే కాళ్ళ మీద పడుతుంది. వచ్చి మొక్కి ఏమంటుందండి? కాళ్ళ మీద పడి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయనాయనా. ఎంత మంచి, ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెది. విశ్వాసంలో అహం లేదండి, విశ్వాసంలో స్వార్థం లేదు, విశ్వాసంలో అవిశ్వాసం లేదు, విశ్వాసంలో బెదిరింపులు లేవు. అంత తగ్గించుకొని వచ్చి ప్రభువు పాదాల మీద పడి, ప్రభువా నాకు సహాయము చేయమని. అందుకు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలు వేయటం ఏంటి అన్నాడట. అంటే నేను ఏమన్నా కుక్కనా? చాలులే, ఏదో ప్రార్థన చేస్తావు అంటే కుక్కను అంటున్నావు నన్ను. ఓహో, మా ఊరు వచ్చి నన్నే కుక్కను అంటున్నావా? నేను భోజనం బల మీద తీసుకొని కుక్క పిల్లలకు వేయటం సమంజసం కాదు అంటే వెంటనే ఏమంటుంది? ప్రభువా కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు, నాయన ఒక ముక్క అయినా నాకు, ఒక ఎంగిలి ముక్క చాలు, నాకు ఒక చిన్న ముక్క కింద పడేసే మొక్క చాలు, నాకు గొప్ప ఆశీర్వాదం అది. నేను నిజమే, మేము కుక్కలు లాంటి వాళ్ళమే, అయినా కూడా యజమానివి నువ్వు, నీ బల్ల మీద నుండి పడే మొక్క నాకు దొరికితే అది నాకు చాలు. ఎంత ఉన్నతమైన మనసు చూడండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావచ్చండి, యేసు ప్రభువులకు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. కానీ అందరూ ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకోకుండా, నీవు పూర్తిగా ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా,
నీవు చేసే ప్రార్థనను అర్థం చేసుకోకుండా, నీవు అడిగేటువంటి విషయాలు దేవుడు ఇస్తాడని నమ్మకుండా నీవు అడిగితే నీకు ఎటువంటి విడుదల దొరకదు. యెరూషలేము వెళ్ళినప్పుడు బెత్లెహేములో ఇంత పెద్ద హాల్ ఉంటుందండి. బెత్లెహేం మందిరం, ఆ స్థలంలో పెద్ద ఆలయం కట్టేశారు. అక్కడ ఆలయానికి పెద్ద డోర్ ఉంటుంది. కానీ చాలామందట గుర్రాల మీద ఆలయంలోకి వచ్చేస్తున్నారట, లోతు నేరుగా ఆ రాజులు వాళ్ళు. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు ఆ డోర్లన్నీ మూసేసి ఓ చిన్న ఇంత మటుకే ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత ఎత్తులో ఒక గుహలాగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎలా ఉందో గుహ, అలాంటి ద్వారం పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభు జన్మించిన ఆ స్థలం చూడటానికి వెళ్ళాలంటే వంగి దూరి పోవాల్సిందే. వాడు రాజైనా, వాడు 6 అడుగుల మనిషి అయినా. నాకైతే టపక్కన తల తగిలింది. అంత పొట్టిగా ఉంటుంది, అందులో వంగి వెళ్ళాలి. కొంచెం లావుటోళ్ళు అయితే బాగా నొక్కుకొని దూరుకొని వెళ్ళాలి. ఎవడైనా సరే, ఎంత పెద్ద కిరీటాలు పెట్టుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళు రథాలు దిగాలి, గుర్రాలు దిగాలి, కిందకి వెళ్ళాలి. యేసు ప్రభువును చూడాలంటే ఎవడైనా సరే తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా యేసు ప్రభువుని చూడలేరండి. హేరోదు రాజు నేను చూస్తాను యేసు ప్రభువుని అన్నాడు, కానీ చూడగలిగాడే? సింహాసనం దిగలేకపోయాడు. పక్కన 2 కిలోమీటర్ల దూరంలోనే పుట్టాడు ప్రభు. దానికి జ్ఞానులు వచ్చి చెప్పడం ఎందుకు? ఆయన చూసుకొని వెళ్ళలేడా? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన జ్ఞానులు ఇల్లు చూశారు, కానీ పక్కనే ఉన్నోడు గర్వంతో దెక్కుండా కబుర్లు చెప్పాడు. ఆయన శిశువును సంహరించాలని ప్రయత్నం చేశాడు. ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు ఎవరైనా సరే మన అహాన్ని, స్వార్థాన్ని విడిచిపెట్టకుండా, మన డిగ్నిటీలను విడిచిపెట్టకుండా ప్రభువును దర్శించుకోలేమండి. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం చూడలేము. ఆయనలో ఉన్న ప్రత్యేకతను మనం గుర్తించలేదు. ఆయన చేసే మేలులు మనం అనుభవించలేదు. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావచ్చు, కానీ తగ్గించుకొని రావాలి. తమ స్థితిని గ్రహించుకొని రావాలి. ఈ స్త్రీ తన స్థితిని గ్రహించుకుంది. అవును, నేను కానాను స్త్రీని. అవును, యేసు ప్రభు యూదుల కొరకు వచ్చిన వాడు, కానీ ఈయన నా బిడ్డను స్వస్థపరచగలడు, ఈయన నా కుమార్తెకు పట్టిన దెయ్యము నుండి విడిపించగలడు అని విశ్వసించింది. ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ప్రభు దగ్గరకు రావటానికి ఎంతమంది ఆటంకపరిచినా ముందే శిష్యులు తోసేసి ఉంటారు. కానీ ఆమె వెంటబడింది, కేకలేసింది, ప్రార్థన చేసింది, తగ్గించుకుంది. బల్ల మీద పడే ముక్క, ఒక చిన్న ముక్క చాలయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా బిడ్డకు పట్టిన దెయ్యము విడిచి వెళ్ళిపోతుంది. వెంటనే ప్రభు ఏమన్నాడు చూడండి. ఇప్పుడు అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆ కుమార్తె, హాహా అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ పేరు గొప్ప, నీ ఊరు గొప్ప, నీ డబ్బు గొప్ప కాదు. ఇక్కడ ఏం గొప్ప? నీ విశ్వాసం గొప్పది. నీ ఏమున్నా లేకపోయినా నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రభువు నీ విన్నపాన్ని ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఏం కోరిందామె? ఏం కోరిందండి? నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచుంది అని చెప్పింది. ఏం కోరింది? నా బిడ్డను బాగు చేయమని కోరిందా? దెయ్యం వెళ్ళగొట్టమని కోరిందా? ఏం కోరింది? ఏం చేయాలో ఆయనకి తెలుసు. మనలో చాలామంది ప్రభా నన్ను కరుణించు అంటామో, ఆ నెక్స్ట్ మినిటే మర్చిపోతామండి. ప్రభా నాకు సహాయం చేయమంటామో, తర్వాత ఏం అడిగామో కూడా మర్చిపోతాం మనం. కానీ ఆ పెర్సిస్టెన్స్ అంటారంటే విడువక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈ కానాను స్త్రీ విడువక ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది, తన అవసరత దేవునికి చెప్పింది. అంతేగాని దేవుడు ఏం చేయాలో ఆయనకి చెప్పలేదు. ఈ రోజుల్లో పద్ధతే మారిపోయిందండి. ఈ రోజుల్లో మనం దేవునికి చెప్పేవాళ్ళగా తయారైపోయాం. అందుకే ఏమి లేని వారిగా మిగిలిపోతున్నాం. దేవుడికి ఏం చేయాలో మనం చెప్పనవసరం లేదు. ఆయన అనంతమైన
జ్ఞాని. మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. కాపరులమైన మా మీద కాదు మీ విశ్వాసం, మేము అందించే క్రీస్తు మీద మీ విశ్వాసం. మేము చెప్పే క్రీస్తును మీరు నమ్మండి. మీరు ఆయనకు మొరపెట్టండి, ఆయన మీ మొర వింటాడు. ఆయనకు మీ వివరాలన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు కాబట్టి నీ బాధ ఏంటో ఒక్క మాటలో నువ్వు చెబితే అర్థమవుతుంది, దేవుడు నీకు జవాబిస్తాడు. ఎంతమంది మీరు విశ్వాసంతో ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు ఎందుకు ఆగిపోతున్నారు? ఆక్కండి. ఒక్కొక్కసారి దేవుడు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు నీ అవసరం తీర్చడానికి, నీకు ఇచ్చాడు వాళ్ళ అవసరత తీర్చడానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వ్యక్తిని వాడుకోవడానికి ఒక్కొక్క విధంగా దేవుడు ప్రతిస్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన జవాబు వచ్చేసింది, మా ప్రార్థన జవాబు రాలేదు. బాధపడద్దు. ఆయన ఎప్పుడూ ఒకే పద్ధతిని అనుసరించేవాడు కాదు. మీరు పుట్టుకుట్టి వాళ్ళకి కళ్ళు ఇచ్చిన విషయంలో చూస్తే యేసుప్రభు ఒక గుడ్డోడికి చేతులెట్ట పెట్టగానే కళ్ళు ఇచ్చేసాయి. మరి అందరి గుడ్డోళ్ళకి అలాగే కళ్ళు ఇచ్చాడా? అలాగే ఇవ్వలేదు. ఒకటి ఊరు బయటకు తీసుకెళ్ళి చేతులు కళ్ళ మీద పెట్టగానే కనపడుతుందా అంటే కనపడుతుంది అన్నాడు. ఎలా ఏం కనపడుతుంది అంటే మనుషులు చెట్లులాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అన్నారు. ఏం కనపడింది? సగం కనపడుతుంది. మళ్ళీ చేతులు పెట్టి ముట్టినప్పుడు అప్పుడు అంటే 2 సార్లు చేతులు పెట్టి అతన్ని టెస్ట్ చేసి కనబడుతుందా అని అడిగి ఇంకోలాగా స్వస్థపరిచాడు. ఇంకొకటి స్వస్థపరిచినప్పుడు నేల మీద మట్టి తీసుకొని ఉమ్మేసి బురద చేసి కళ్ళకి రాసి సులువులోకి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు. అందరినీ ఒకేలా చేయొచ్చు కదా, అందరినీ కడుక్కోమని చెప్పచ్చు, లేకపోతే అందరం చేతులు పెట్టచ్చు కదా. ఏమండి, నీ పక్కింటి వాళ్ళకి ఒకలాగా జవాబు ఇచ్చాడని నీకు అలాగే ఇవ్వాలని ఎదురు చూడొద్దు. మీరు ప్రార్థనలో దేవునికి మొరపెట్టండి, తగ్గింపు మనసుతో మొరపెట్టండి, విశ్వాసంతో మొరపెట్టండి. మీరు అడిగింది దొరికే వరకు మొరపెట్టండి. తప్పక దేవుడు అద్భుతాన్ని మీ జీవితాల్లో జరిగిస్తాడు. యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళలేదు, నూనె రాసి ప్రార్థన చేయలేదు, లేకపోతే నూనె బాటిల్ తెచ్చివ్వలేదు. వెళ్ళమ్మా, నీవు కోరినట్టు నీకు జరిగింది అని ఒక మాట అన్నాడు. అంతే. ఆ గడియలోనే ఆ దెయ్యం బడి టప కొట్టుకుంటున్న కూతురు చక్కగా లేచి కూర్చొని వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు కాఫీ కాసి ఇచ్చిందేమో. ఏంటంటే ఏమైందమ్మా నీకు? బాగా అయిపోయానమ్మా. 8 గంటలకి సరిగ్గా 11:20 ఓ ఆ టైంలోనే నేను అన్నాను, నేను యేసుప్రభు ఆ మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. అడగండి, మీ బిడ్డల కోసం అడగండి. నా బిడ్డ మారడు, నా భర్త మారడు, నా కుటుంబం మారదు అని చాలామంది బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలో ఒక శనిగాడిలో ఒకడు ఉంటాడంట. సైతాన్ గడికండి ఇంతంటే కూడా ఒకటి పెట్టుకొని వాడి ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సమాధానం పాడు చేస్తుంది. ముఖ్యంగా దేవుని బిడ్డలకి సున్నితంగా ఉంటుంది మనస్సు. తిన్నాడు చచ్చాడని మనం అనలేం. దేవుడిని అరగనప్పుడైతే అంటాం, వాడి కర్మ ఆడిది, నేనేం చేయమంటావు, వాడి తలరాతది అని వదిలేస్తాం. కానీ ఇప్పుడు అట్టాను, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం కట్టబడాలి. వాడు తాగి తందనాలు దొక్కుతుంటాడు, సంతోషంగా ఎగురుతుంటాడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మో నాయనో ఏడుస్తూ ఉంటారు వాడి కోసం, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను క్షమించయ్యా అంటుంటారు. కారణం ఏంటంటే అది క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు చేసే ప్రార్థనలు తప్పకుండా నీ కుటుంబాన్ని కడతాయి, నీ బిడ్డలు విడిపిస్తాయి, దెయ్యాలతో పీడించబడుతున్న వారిని. అది ఏదైనప్పటికీ సరే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నమ్మదగిన వాడు, నేను అపనమ్మకస్తుణ్ణి. ఆయన పరిశుద్ధుడు, నేను అపవిత్రుణ్ణి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నేను మొరపెట్టవలసిన వాడిని. మనం విశ్వాసంతో అలా ప్రార్థిస్తే గొప్ప కార్యాలు చూస్తాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ ఇంట్లో మారని వాళ్ళు ఉన్నారా? మీ కుమార్తెలు కానీ కుమారులు కానీ ఈరోజు ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి 1 నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి మమ్మల్ని చూడు నాయన. ఆ కానాను స్త్రీ నీ పాదముల దగ్గరకు వచ్చినట్లుగా ఏ ఆశతో వచ్చారో, ఏ కోరికతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ మొర పెడుతున్నారో, నీవనుకున్నట్టే నీకు జరుగునుగాక అన్నా యేసయ్య మాట ఈరోజు వీరి పట్ల నెరవేరడానికి సహాయము చేయము. అవును, నా ప్రభువు నన్ను క్షమించాడు. అవును, నా ప్రభువు నా భర్తను మార్చాడు. అవును, నా కుమార్తె విడిపించబడింది.
రక్షించబడింది, నా ప్రార్థనకు జవాబు దొరికింది అన్న విశ్వాసముతో మేము వెళ్ళడానికి సహాయం చేయము. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, మా మూలుగులు వినే దేవా, మా నిట్టూర్పులు చూసే దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి అవసరతను తీర్చున ఆయన. ఆధ్యాత్మిక కొరతల నుండి తప్పించుము తండ్రి. ప్రభువా మమ్మను కరుణించు, ప్రభువా మాకు సహాయము చేయి అని మొరపెట్టుకుంటూ మేము తిరిగి వెళ్ళడానికి నీవు సహాయము చేసినప్పుడు నా దేవుడు నన్ను కనికరించి ఉన్నాడని, నా మొర ఆలకించి ఉన్నాడని ఆనందంతో గంతులు వేయటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.